అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనోజ్ రోహిణి చేసిన పనికి కుప్పకూలిన ప్రభావతి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రభావతిని కాపాడిన బాలు. నిజంగానే రోహిణి మనోజ్ ప్రభావతిని మోసం చేశారా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? ప్రాణాలకి తెగించి ప్రభావతిని బాలు ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇక గోవర్ధన్ అయితే అరెస్ట్ చేయించి రోహిణి ఇక గోవర్ధన్ నోరు విప్పకుండా చేసేసి మనోజ్ చేత తాళి కట్టించుకుంటుంది. మొత్తానికి మనోజ్ భార్యగా రోహిణి ప్రభావతి కోడలుగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. అడుగు పెట్టిన తర్వాత ఒకరోజు మౌనికకి పెళ్లి సంబంధం అయితే వస్తుంది. అప్పుడు ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు, మీరు 3 నెలలు మాకు గడువిస్తే మీరు అడిగిన కట్నం ఇస్తామని బాలు అయితే పెళ్లి వాళ్ళకి మాట ఇస్తాడు. అప్పుడే ఇక బాలు పెళ్లి వాళ్ళు బాలుకి కూడా చెప్తూ ఉంటారు, మీరు మా అంటున్నారు కాబట్టి మేము 3 నెలలు ఆగుతాము అని చెప్తూ ఉంటారు. ఇక పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక మనోజ్తో అంటూ ఉంటాడు బాలు అయితే, నువ్వు ఇవ్వవలసిన 40 లక్షలు కూడా ఈ 3 నెలల్లో ఇవ్వాలి. నేను మౌనిక పెళ్లికే ఆ డబ్బు నిన్ను అడిగాను. ఇవ్వకపోతే మాత్రం నీకు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను, ఈ ఇంట్లో స్థానం కూడా ఉండదు అని అంటూ ఉంటాడు బాలు అయితే. 40 లక్షలు ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. అదేం లేదు, వాడు అలాగే మాట్లాడుతూ ఉంటాడు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఈ ప్రభావతి అన్న మాటకి ఇక రోహిణి అయితే, ఏంటి మీరు అలా దాచిపెడుతున్నారు అత్తయ్య? బాలు అంత గట్టిగా అంటూ ఉంటే ఇంకా నన్ను ఏమార్చాలని ఎందుకు చూస్తున్నారు? ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, అదేంటి నీకు నిజం చెప్పకుండానే మనోజ్ నీకు పెళ్లి చేసేసుకున్నాడా? మనోజు ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం 40 లక్షలు మా నాన్న దగ్గర కూడా తీసుకున్నాడు. తీరా ఆ డబ్బులు అకౌంట్లో పడేసరికి ఆ డబ్బులు తీసుకొని అమ్మగారు ఈ మనోజ్ గారిని మోసం చేసి వెళ్ళిపోయింది అని అంటూ జరిగిందంతా చెప్తాడు. అప్పుడే అది విని రోహిణి అయితే, అంటే ఇప్పుడు ఆ 40 లక్షలు మనోజ్ కట్టాలా? ఎందుకు కట్టాలి? తనెవరో మోసం చేసి వెళ్తే మనోజ్ ఏం చేస్తాడు అని రోహిణి అయితే మనోజ్కి సపోర్ట్ చేస్తుంది. మనోజ్ నాకు డబ్బులు ఇస్తానని 40 లక్షలు ఇస్తానని ఇంకో ఈ నోటు మీద సంతకం కూడా పెట్టాడు, కాబట్టి ఇవి తీరాల్సిందే అని అంటూ బాలు అయితే రోహిణికి షాక్ ఇస్తాడు. ఆ తర్వాత ప్రభావతికి మీనాక్షి అయితే కాల్ చేస్తుంది, వదిన ఇక 3 నెలలు మాత్రమే ఉన్నాయి. నువ్వు తీసుకున్న 17 లక్షల అప్పు తీర్చకపోతే నీ ఇల్లుని జప్తు చేసుకుంటానని ఆ సేటు ఫోన్ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే అప్పుడే ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతుంది. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యిలా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలాగైనా సరే, అయినా రోహిణి నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తాననే కదా చెప్పింది, రోహిణిని అడుగుతాను అని ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి, చూడమ్మా రోహిణి, నువ్వు 10 లక్షలు అడగంగానే బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి 10 లక్షలు ఇచ్చేశాను. ఈ 3 నెలల నుంచి కనీసం నాకు 1 లక్ష రూపాయలు కూడా నువ్వు ఇవ్వలేదు. నేను ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బు తీసుకువచ్చాను. ఆ విషయం మీ మావయ్య గారికి తెలీదు. నువ్వు గనక ఆ డబ్బు ఇవ్వకపోతే ఇల్లుని ఖాళీ చేయమని ఆ సేటు అయితే నా పీక మీద కూర్చుంటాడు. ఇప్పుడు నువ్వు మాత్రం ఆ డబ్బులు కట్టి తీరాల్సిందే, ఏదోటి ఆలోచించుకో అని రోహిణి ప్రభావతికి గట్టిగానే చెప్తుంది. ప్రభావతి చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా విన్న రోహిణి అయితే అప్పుడు ఇక మనోజ్ దగ్గరికి వెళ్ళి, మనోజ్ ఏంటి ఇదంతా? ఒక పక్క మీ అమ్మ డబ్బులని తింటుంది, మరో పక్క మీ తమ్ముడు, మనిద్దరికీ ఇంట్లో ప్రశాంతత లేదు, అందుకే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక మనోజ్ అయితే, అదేంటి రోహిణి, ఊరు వదిలి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం, ఎలా బ్రతుకుతామో అని అంటూ ఉంటాడు. నా దగ్గర ఇప్పుడు 6 లక్షల క్యాష్ ఉంది. ఆ క్యాష్తో నేను ఏదోలాగా ఏ బ్యూటీ పార్లర్లో చిన్నది వేరే ఊర్లో పెట్టుకుంటాను. నువ్వు కూడా ఏదో ఒక చిన్న ఉద్యోగం వెతుక్కుందు, కానీ మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తప్ప నీ 40 లక్షలు అప్పు, అలాగే అత్తయ్య గారు నాకు ఇచ్చిన అప్పు అన్నీ కూడా పోవు. మనం ప్రశాంతంగా బ్రతకాలంటే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక రోహిణి అన్న మాటలకి
మనోజ్ కూడా ఇదే కరెక్టేమో అని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు రాత్రి మనోజ్ అలాగే రోహిణి ఇద్దరూ కూడా ఊరు వదిలి ఇంట్లో నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఉదయం మనోజ్ రోహిణి గదిలో నుంచి బయటికి రావటం లేదేంటని ప్రభావతి అయితే తలుపు కొట్టబోతుండగా తలుపు అయితే వస్తుంది. వచ్చిన తర్వాత లోపలికి వెళ్తుంది. లోపల రోహిణి మనోజ్ అయితే ఉండరు. వాళ్ళు రాసిన లెటర్ అయితే ఉంటుంది. అది చూసి ఇక ప్రభావతి అయితే మనోజ్ ఎంత పని చేశావో అంటూ ఒక్కసారి కుప్పకూలిపోతుంది. ఇంతలో మీనా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అత్తయ్య, ఎందుకు మీరు అలా ఒక్కసారి కుప్పకూలిపోయారు అంటూ లెటర్ని అయితే చూస్తుంది. ఆ లెటర్ని చూసి మీనా కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అందరూ కూడా అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక మీనాక్షి కూడా అక్కడికి వచ్చి అయ్యో వదిన, ఇప్పుడు ఏంటి, ఆ డబ్బులు కనుక నువ్వు ఆ సేటికి కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయిస్తాడు కదా అని పుసుక్కున మాట అనేస్తుంది ఇల్లు తాకట్టు గురించి. దాంతో ఇక సత్యం అది తెలుసుకొని ఎంత పని చేసావు ప్రభావతి, అసలు నువ్వు అంతంత డబ్బు తీసుకొస్తుంటే ఎక్కడిదని కూడా నేను అడగపోవడం నా బుద్ధి తక్కువ, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టావా ఎదవ కోసం అని అంటూ ఉంటాడు. సత్యమైతే అప్పుడే ఇక ప్రభావతి ఒక్కసారి కుప్పకూలిపోతుంది. తనని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఇంతలో డాక్టర్ అయితే తను టెన్షన్ పడడం వల్ల తనకి గుండెపోటు వచ్చింది, అలాగే తనకి కిడ్నీలు కూడా పాడైపోయాయి, వెంటనే కిడ్నీకి ఆపరేషన్ చేయించాలి అని అంటూ ఉంటాడు. డాక్టర్ అయితే ఎవరు కూడా సరిపోదు, చివరికి మీనా కూడా కిడ్నీ దానం ఇవ్వడానికి ముందుకు వస్తుంది. కానీ బాలుది మాత్రమే సెట్ అవుతుంది. అప్పుడు ఇక బాలు అయితే తన తల్లిని బ్రతికించుకోవడానికి కిడ్నీ అయితే ఇస్తాడు. అది చూసి సత్యం అయితే 2 చేతులు జోడించి బాలుకి నమస్కారం చేస్తాడు. స్పృహలోకి వస్తుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతితో సత్యం అంటూ ఉంటాడు, నష్టజాతకుడు అన్నవాడు ఈరోజు నీకు కిడ్నీ ఇచ్చి నీ ప్రాణాన్ని నిలబెట్టాడు. డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు నా కొడుకు అని నువ్వెంతగానో చూసి మురిసిపోయినా నీ ముద్దుల కొడుకు నీకు పంగనామాలు పెట్టు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కన్నా ఈ జాతకాలు సిద్ధాంతాలు అవి పక్కన పెట్టి నీ కన్న కొడుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్రభావతి. ఈరోజు నీ ప్రాణాలు ఇలా నిలబడ్డాయంటే దానికి కారణం మన బాలునే అని నిజాన్ని చెప్తాడు సత్యమైతే. అప్పుడే ఇక ప్రభావతి తను చేసిన తప్పులు తెలుసుకుంటుంది. ప్రభావతిని ఇంటికైతే తీసుకువస్తారు. ప్రభావతిని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే బాలుని దగ్గరికి పిలుస్తుంది. నీకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నేను చూపించలేదు, గోరుముద్దలు తినిపించలేదు, నిన్ను ఎంతో కష్టపెట్టాను, ఏ తల్లి కూడా కొడుకుని అనరాని మాటలు నిన్నన్నాను, నష్టజాతకుడు అని నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పి నానా మాటలు అన్నాను. కానీ ఈరోజు నువ్వు చేసిన పని నా ప్రాణాల్ని నిలబెట్టావు, నన్ను క్షమించు బాలు అని బాలుని క్షమాపణ అడుగుతుంది ప్రభావతి. అయితే అమ్మ ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది, అలాగని అమ్మ మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటానమ్మా అంటూ బాలు కూడా ఇక ప్రభావతిని అమ్మ అని పిలిచి ఇక దగ్గరవుతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.